అబ్బా ఆలేరు ఎమ్మెల్యేకం తెలంగాణ సర్కార్ విప్పు బీర్ల ఐలేసారు ఆపద్బాంధవుడైన వల్ల సర్కార్ దవాఖానల ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది, పేషెంట్లు ఏమనుకుంటున్నారో అని అరుచుకుందామని నిన్న గనక సారు టైంకు దేవుని లెక్క దవాఖానకు పోకుంటే చాలా డేంజర్ అయ్యేది. చూడుర్రి ఎంత గండం తప్పించిండో సారు. ఈ నడమ అధికారులు లీడర్లంతా ఆఫీసులలో తక్కువ ఫీల్డ్లో ఎక్కువ అన్నట్టు పాయింట్లు మడతపెట్టి కాళ్ళకు బల్పాలు కట్టుకొని సర్కార్ బడులు హాస్టళ్లు దవాఖానల పనితీరు ఎట్లుందో చూస్తేందుకు తనిఖీలు చేస్తున్నారు కదా. ఇక అట్టనే సొంత నియోజకవర్గంలో ఉన్న సర్కార్ దవాఖాన పనితీరు ఎట్లుందా అని చూద్దామని పోయినట ఆలేరు ఎమ్మెల్యేకం సర్కార్ విప్పు బీర్ల ఎల్ఏసారు మొదలు వార్డుకు తిరుక్కుంటా అడ్మిట్ అయిన పేషెంట్లను గిట్ల వలకరించిండు. ఇక అదైనాక ఎమర్జెన్సీ వార్డులో గోడకు పెట్టిన స్టాండ్లో ఉన్న ఇంజక్షన్లను తీసి చూస్తే ఏముంది, ఇక చూడు తయారు చేసిన తారీఖు ఏమో నవంబర్ 2022, ఎక్స్పైరీ డేట్ ఏమో అక్టోబర్ 2024. అంటే ఈ సూది మందు ఎక్స్పైర్ అయ్యి అటు ఇటు నెల దాటింది. కానీ మనోళ్ళు మాత్రం మత్తు సూది తీసుకున్నట్టు మొద్దు నిద్రలనే ఉన్నట్టుర్రు. ఎక్స్పైర్ అయిన సూది మందులనే ఎమర్జెన్సీ మందులు వేసే డబ్బాలే వేసి పెట్టిర్రు. కాల్షియం గ్లూకనేట్ ఇంజెక్షన్ ఇది. మరి ఇది నొప్పులకే వాడతారో బొక్కల బలానికి వాడతారో మనకు తెలియదు. కానీ పుసుక్కున చూడక పేషెంట్లకు ఇస్తే ఎట్లుంటుండే నయం. దవాఖాన చక్కదనం మీద సిబ్బంది పనితనం మీద బొచ్చడు కంప్లైంట్లు వస్తున్నాయని టైంకు ఆపద్బాంధం లెక్క వచ్చేపాటికే మంచిగా అయింది. లేకుంటే ఎట్లుండు పరిస్థితి. ఇంకోసారి ఇటువంటి మిస్టేక్ జరిగితే మీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చిపోయిండు ఐలయ్య సారు. కానీ అంగట్లాంటి ఉన్న అల్లున్నోట్ల శని ఉందన్నట్టు దవాఖానలు ఉంటాయి, డాక్టర్లు ఉంటారు, సిబ్బంది ఉంటారు, మందులు ఉంటాయి. అన్నిటికి మించి నిర్లక్ష్యం కూడా మంచిగానే ఉంటది. మరి అది లేకుంటే సర్కార్ దవాఖాన అంటే గుర్తుపట్టరు అని ఇట్లా అనుకుంటారు. ఏం పాడో ఎందుకన్నా మంచిది మందులు సూదులు తీసుకునే వాళ్ళంతా వాటి మీద ఎక్స్పైరీ తేదీలు చూసినాకనే తీసుకుంటేనే మంచిగా అనుకుంటారట. ఈ సూదుల సంగతి చూసి సల్ల చెమటలు పుట్టిన పేషెంట్లంతా. ఇక ఐలయ్య సార్ కూడా గిట్లా అప్పుడప్పుడు కాకుండా సర్కారు స్కూళ్ళు దవాఖానల మీద ఎప్పటికీ ఒక కన్నేసి పెడితేనే బాగుంటుందేమో. ఇక దవాఖానలు అట్లయిందా, పనిలే పని అట్లనే హాస్టల్లో హాలత్ ఎట్లుందో చూద్దామని పోయిండు. వంటర్లకు పోయి కూరలు ఎట్లున్నాయో చూద్దామని చారుల గంట పెట్టి లేపితే అసలు ఇది పప్పు చారా పసుపు నీళ్ళ అన్నట్టుందట. అదట్లా పెట్టు. ఈ వంటలు వండే తమ్ముని నోట్లకెళ్ళి గుప్పున గుట్కా వాసన వచ్చిందట. ఎట్లా గదిరిచ్చిందో చూడిగా. మొత్తానికి ఆ రకంగా తన మార్కు చూపెట్టిండు ఐలయ్య సారు.